తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పటి వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. అయితే విజయ్ పార్టీతో పొత్తు కోసం కమలం పార్టీ తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగా విజయ్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అంటూ బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడులో ఈసారి హోరాహోరీ పోరు నడుస్తోంది. సహజంగా తమిళనాడులో ఎప్పుడు ద్రవిడ పార్టీల కూటమిల మధ్యనే ఎన్నికల సమరం ఉంటుంది. ఇందులో ఒకటి డీఎంకే కూటమి కాగా రెండవది అన్నా డీఎంకే కూటమి. అయితే ఈసారి మూడో ద్రవిడ పార్టీ కూడా తెర మీదకు వచ్చింది. దాదాపు 2 సంవత్సరాల కిందట ఆవిర్భవించిన టీవీకే పార్టీ కూడా ఈసారి ఎన్నిక సమరంలోకి దిగింది. సినీ హీరో విజయ్ నాయకత్వంలో టీవీకే పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు టీవీకే పార్టీ ఏ ఇతర రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. భారతీయ జనతా పార్టీని తమ సైద్ధాంతిక శత్రువుగా విజయ్ అనేకసార్లు ప్రకటించారు. అంతేకాదు అధికారంలో ఉన్న డీఎంకేతోనూ తాము పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అలాగే తమది 100% ద్రవిడ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. పెరియార్ సిద్ధాంతాలే తమ పార్టీ పునాదులని కూడా ఆయన వెల్లడించారు. అయితే విజయ్ పార్టీతో పొత్తు కోసం కమలం పార్టీ తాపత్రయపడుతోంది. తాజాగా ఆయనను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అంటూ బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఒకవైపు డీఎంకే కూటమి బలోపేతమైంది. అనేక ద్రవిడ పార్టీలు ఇటీవల డీఎంకే కూటమిలో చేరాయి. అయితే అన్నా డీఎంకే నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఎన్డీఏ కూటమిలో అనేక విభేదాలు ఉన్నాయి. అవన్నీ ఇటీవల బయటపడుతున్నాయి. అంతేకాదు గత ఎన్నికల్లో బీజేపీ చీఫ్గా పనిచేసిన అన్నామలై ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతోనో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు. దీంతో బీజేపీ శిబిరంలో నిస్తేజం అలుముకుంది. అంతేకాదు ఎన్డీఏ కూటమిలో ఉన్న టీటీకే దినకరన్ తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ఇటీవల ప్రకటించారు. ఇది కూడా ఎన్డీఏ కూటమికి మైనస్ పాయింట్గా మారింది. అంతేకాదు ఇటీవల జయలలిత నెచ్చెల్లి వీకే శశికళ ఇటీవల స్వంత పార్టీని ప్రకటించారు. శశికళ పార్టీ ఎన్నికల సమరంలోకి దిగితే సాంప్రదాయంగా అన్న డీఎంకేకు పడే ఓట్లు చీలిపోతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు టీవీకే పార్టీకి 80 సీట్లు ఇవ్వాలని కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కరూరు తొక్కిసలాట ఘటన సమయంలో విజయ్కు అండగా నిలబడింది ఒక్క బీజేపీని. కరూరు తొక్కిసలాటకు డీఎంకే సర్కార్ భద్రతా వైఫల్యమే కారణమన్న అభిప్రాయాన్ని బీజేపీ నాయకులు వ్యక్తం చేశారు. ఢిల్లీ నుండి కమలం పార్టీ ఎంపీల టీం తమిళనాడుకు వచ్చింది. విజయ్కు అన్ని విధాల మద్దతు తెలియజేసింది. ఒకవైపు విజయ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే మరోవైపు ఆయనకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల భార్య సంగీత రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. విజయ్ తనను హింసిస్తున్నాడని, దీంతో తనకు విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ చెంగల్పట్ కోర్టును ఇటీవల సంగీత ఆశ్రయించారు. కథ ఇక్కడితో ఆగలేదు. విజయ్ తనను ఇంట్లోకి రానివ్వడం లేదని కూడా సంగీత ఆరోపించారు. చెన్నైలోని విజయ్ నివాసంలో తాను ఉండేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయవలసిందిగా న్యాయస్థానాన్ని సంగీత కోరారు. విజయ్ భార్య సంగీత చేసిన ఆరోపణలు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో సదరు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు టీవీకే వర్గాల సమాచారం. అలాగే సీబీఐ రూపంలో విజయ్కు మరో షాక్ తగిలింది. తమిళనాడులోని కరూర్లో కిందటేడాది సెప్టెంబర్లో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. కాగా కరూర్ తొక్కిసలాటపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కాగా కరూర్ తొక్కిసలాటకు సంబంధించి తాజాగా సీబీఐ విజయ్కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆఫర్ను విజయ్ కాదంటారా, అవునంటారా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు.